ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెద్దయిన ద్వారా తన తల్లి గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న సూరజ్ అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక సూరజ్ అయితే హాస్పిటల్లో ఉన్న పెద్ద ఆయనకి డబ్బులు కట్టి ఆపరేషన్ అయితే చేయిస్తాడు. అప్పుడే అతను కోలుకున్న తర్వాత సూరజ్తో అయితే చెప్తూ ఉంటాడు, నువ్వు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నావు. చిన్నప్పుడు నిన్ను పెంచిన మమకారంతో ఒక కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూస్తున్నావు. ఈ రోజుల్లో కన్న వాళ్ళే వాళ్ళ స్వార్థాలు చూసుకుంటున్నారు, చూసే వాళ్ళే ఉండడం లేదు. తల్లి తండ్రిని వదిలేస్తున్నారు. మీకు మాకు సంబంధం ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ నువ్వు కేవలం నిన్ను చేరదీసి పెంచాను అన్న ఒకే ఒక మమకారంతో నాకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటున్నావు. నెల నెల నాకు తినడానికి పంపిస్తున్నావు. ఇప్పుడు హాస్పిటల్ బిల్ మొత్తం నువ్వే కట్టావు. నిన్ను ఆ దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం అనుకుంటున్నాను. కానీ ఇంతగా సహాయం చేస్తున్న నీకు నేనేమీ చెయ్యలేకపోతున్నానన్న బాధ ఒకటి ఉండిపోయింది. అందుకని నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంటూ ఇక పెద్దాయన అనంగానే, ఏంటి పెద్దాయనది? నాతో ఏం చెప్పాలి అనుకుంటున్నావు? అయినా నాతో నువ్వు చెప్పవలసిన విషయాలు ఏముంటాయి? నేను ఒక అనాథని కదా. ఇక నాకంటూ ఎవరూ లేరు. ఇక నా వైపు ఎవరూ లేనప్పుడు నువ్వే విషయాన్ని చెప్పాలి అంటూ ఇక సూరజ్ అయితే అడుగుతూ ఉంటాడు. లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. నీకు నీ తల్లి బ్రతికే ఉంది. నీకు తాత కూడా ఉన్నారు. వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అంటూ అనంగానే, ఏం మాట్లాడుతున్నావు పెద్దాయనా? నా తల్లి బ్రతికే ఉండడం ఏంటి? అసలు నువ్వేమంటున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు సూరజ్ అయితే. నేను అనేదేముంది, నీ తల్లి తండ్రి ఫోటో నా దగ్గరుంది, చూపిస్తాను చూడు అంటూ తన దగ్గరున్న సూరజ్ తల్లి తండ్రి ఫోటోని, అలాగే సూరజ్ చిన్నప్పుడే ఇక తన తల్లి తండ్రి ఎత్తుకుని కలిసి తీయించుకున్న ఫోటోనైతే ఇక చూపిస్తాడు పెద్దాయనైతే. ఆ ఫోటోని చూసిన సూరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ నా కన్న తల్ల అంటూ అనంగానే, అవును బాబు, ఈవిడ పేరు మాలిని, దక్షిణామూర్తి గారి కోడలు. దక్షిణామూర్తి గారే మీ తాతగారు. కానీ ఈవిడ నిన్ను కావాలనే వదిలేసింది. నీకు చిన్నప్పుడు ఏదో తెలియని వ్యాధి ఏదో ఉందని, ఆ వ్యాధి ఉన్న కొడుకుని పెంచుకుంటే నలుగురు నాలుగు రకాలుగా అంటారు. అంత గొప్ప మాలినికి ఇలాంటి రోగిష్టి కొడుకు పుట్టాడా అని అడుగుతారు అన్న స్వార్థంతో నిన్ను పురుట్లోనే వదిలేసింది నీ తల్లి. నిన్ను రోడ్డు మీదే వదిలేస్తే అది చూసిన నేను జాలిపడి నిన్ను తీసుకువచ్చి పెంచాను. కానీ నేను ఎప్పటి వరకు బ్రతుకుంటానో తెలీదు. నీ తల్లి తండ్రి ఎవరో తెలుసుకోవాలని నీకు కూడా ఉంటుంది కదా, అందుకని ఈ విషయాన్ని చెప్పాను అంటూ పెద్దాయన అయితే ఇక సూరజ్ దగ్గర నిజాన్ని అయితే బయట పెట్టేసరికి మాలిని నిజస్వరూపం తెలుసుకున్న ఇక సూరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. నా కన్న తల్లి అంత స్వార్థపరురాలా అంటూ అనంగానే, నీ కన్న తల్లి చాలా స్వార్థపరురాలు. ఎలా అంటే తన భర్తని కూడా ఇక్కడికి రానివ్వకుండా ఎక్కడో దూరం పెట్టింది. కానీ తన భర్త తనకి దూరం అవ్వడానికి కారణం తన ఆడబొడుచు కుటుంబం అని మీ తాతగారిని నమ్మించింది. ఆ రెండు కుటుంబాల మధ్య గొడవ వచ్చేలా చేసింది. ఆస్తి మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుని ఉన్నత హోదాలో తన పేరు గొప్పగా మారుమోగాలన్నదే నీ తల్లి ఆలోచన. తను ఉన్నత స్థాయిలో గొప్పగా ఉండడానికి ఏం చేయడానికైనా వెనకాడదు. మీ నాన్నను కూడా ఎక్కడో బంధించిందని నాకు తెలుసు. కానీ మీ నాన్న దూరం అయిపోవడానికి కారణం ఆ సింహనారాయణ కుటుంబం అని వీళ్ళు అనుకోవడానికి, మీ తాతగారు నమ్మడానికి మీ అమ్మ అలా చేసింది. కానీ అన్నిటికీ ముఖ్యమైన సూత్రధారి మీ అమ్మే. మీ అమ్మ అందరి జీవితాలతోనూ ఆడుకుంది. ఈ విషయం నీకు తెలిస్తే తట్టుకోలేవు అని ఇప్పటి వరకు నీకు ఏ విషయాన్ని కూడా చెప్పలేదో ఇప్పుడు చెప్తున్నాను విను. నీ కన్న తల్లి నుంచి నీ మేనత్త ఫ్యామిలీని నువ్వే కాపాడుకోవాలి. నీ తండ్రి కోరిక కూడా అదే. నీ తండ్రి నాకు బాగా తెలుసు. ఆయన చాలా మంచివారు.
ఆయనకి తన చెల్లెలంటే ప్రాణం. తన చెల్లెలికి ఒక్కగానొక్క కూతురు. ఆ మేనకోడల్ని కూడా ఎంతో ప్రేమగా చూసేవారు అంటూ అనంగానే, వాళ్ళ కుటుంబం ఎవరు అని చెప్పారు అంటూ అనంగానే, అతను కూడా రెస్టారెంటు చేస్తూ ఉంటాడు. సుమన్ నారాయణ. ఆయన కొడుకు పేరు దశరథ, కోడలు పేరు సుమిత్ర. సుమిత్ర గారే మీ మేనత్త అంటూ అనంగానే, అప్పుడిక సూరజ్ అయితే నిజం తెలుసుకుంటాడు. సుమిత్ర తన మేనత్తని, సుమన్ నారాయణ తన మేనత్త మామయ్యని, అలాగే వాళ్ళే తన ఆప్యులని అన్నీ కూడా తెలుసుకున్న సూరజ్ అయితే, అంటే నా తల్లి నా నుంచి స్వార్థంగా ఆలోచన చేసింది. ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి నాకు డబ్బులిచ్చింది. నేను కూడా ఆవిడ మాట నమ్మి ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికే ఆ కుటుంబంలో అడుగుపెట్టాను. ఇప్పుడు నిజ నిజాలు తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు మా అమ్మకి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను. నన్ను ఏ స్వార్థంతో అయితే దూరం చేసుకుందో తన బుద్ధేంటో అన్నీ కూడా తాతయ్యకి తెలిసేలా చేస్తాను. నా మేనత్త కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను అంటూ సూరజ్ అయితే నిర్ణయించుకుంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.